గాయస్ ముళ్ళు అయితే గుచ్చింది, చూసుకోలేదు. చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు, చాలా దట్టంగా కనిపిస్తున్నాయి కదా ఈ ముళ్ళు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియో చేయటం అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు వేటకైతే వెళ్తున్నాం అనమాట. చేతిలో కత్తి గొడ్డలు లేకుండా వేటకి ఎక్కడరా అనుకుంటున్నారా? ఈరోజు వేట ఏటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం దేము వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాయ్స్ ఒకసారి దగ్గరకు వస్తారా? ఇప్పుడైతే మేము ఒక ఆకునైతే తెంపుకుందాం అనమాట. చూస్తున్నారా? ఈ ఆకునైతే మా భాషలో మేము జడాకు అని పిలుస్తాం. మీ భాషలో ఏమంటారు కామెంట్లు రాయండి. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ దారిని అయితే మేము వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇలాగే పైకి వెళ్ళిపోవాలన్నమాట. పైకి గాయ్స్ వేట వేట అంటున్నారు కానీ ఇంకా ఏడు చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి కాకరకాయల వేటకైతే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను రండి. చూస్తున్నారా? ఈ విధంగా ఉంటాయండి కాకరకాయ పట్టే. ఇవి అంటే మొక్కలుగా ఉండవన్నమాట, తీగలుగా చుట్టుకుని ఉంటాయి. ఇక్కడ కాకరకాయలు అయితే వెతుకుదాం అనమాట. ఇక్కడ ఎన్ని కనిపిస్తాయి, ఇది కనిపించిన తర్వాత ఎలా వండాలో, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తాయో తెలీదు, కాకపోతే వెతుకుతున్నాం అనమాట. పూలు అయితే పట్టున్నాయి, కాకపోతే ఇంకాను కాయలు అయితే ఇంకా పట్టలేదు. గాయ్స్ ఇదిగోండి, నాకైతే రెండు కనిపించాయి అనమాట. చూడండి, చూస్తున్నారా? చూపిస్తాను మీకు దగ్గరికి వచ్చి. చూస్తున్నారా? ఈ విధంగా అంటే ఉంటుంది కాకరకాయలు అంటే. ఆకులు అంటే ఈ విధంగా ఉంటాయి తీగలు గాను. మళ్ళీ వెతికి చూద్దాం ఉంటాయో లేవన్నది. ఏది ఒక్కట్టుకోలేదు. ఇది పువ్వులు అయితే ఉన్నాయి, కాకపోతే మళ్ళీ మనకు కాయలు దొరకట్లేదు గాయస్. ఇదిగో మన వాడికి రెండు దొరికాయి, నాకు రెండు, 4. మన బామర్దికి ఇంకా దొరకలేదు, చాలా చిన్నవి ఉన్నాయి, ఇంకా నువ్వు పెరగలేదు. ఇప్పుడైతే మన బామర్దికి ఒక 2 దొరికాయి. చూడండి, కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవి మనకు బజార్లో దొరికేంత పెద్ద పెద్దవి కావండి. ఇది నాటకుండానే మొక్కలు వస్తాయన్నమాట. చాలా చిన్నగా ఉంటాయి, పొట్టి పొట్టుగా ఉంటాయి. ఆ బజార్లో కొనేది అయితే పెద్ద కాకరకాయలు అయితే అవి పెద్దవి ఉంటాయి, చాలా పొడవు కూడా ఉంటుంది అనమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఇది చేదుగానే ఉంటుంది, అది కూడా చేదుగానే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే సైజులోనే ఇది చిన్నది, అది పెద్దది ఉంటుంది అంతే. అక్కడ చూశారు కదా, అక్కడ చూపించి ఒకసారి. అక్కడైతే కొన్ని దొరికాయి, ఇంకా అక్కడ లేవు, కనిపించట్లేదు. ఇప్పుడు వేరే దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ కూడా చూస్తున్నాం, కాకపోతే ఇక్కడ కూడా లేవు అనమాట, కనిపించట్లేదు. ఇప్పుడు ఆ పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి, అక్కడ కూడా ఉన్నాయి. గాయ్స్ ముళ్ళు అయితే గుచ్చింది, చూసుకోలేదు. చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు, చాలా దట్టంగా కనిపిస్తున్నాయి కదా ఈ ముళ్ళు. చూస్తున్నాం, మరి చాలా కష్టపడి చూస్తున్నాం, కాకపోతే ఇక్కడ దొరకట్లేవు. పోయిన సంవత్సరం అయితే చాలా పట్టి ఉండే, ఈసారి లేదనుకుంటాను. ఇక్కడైతే చూడండి, ఒకటంటే ఒకటే దొరికింది, ఇంకా దొరకలేదు. 3 వెతికినా సరే లేవు. గాయ్స్ వెళ్ళేదారు అయితే మాకు ఒకటే కనిపించింది. ఇదిగోండి చూడండి, ఒకసారి దగ్గరికి కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటే కనిపించింది, ఇంకా లేదు. గాయ్స్ ప్రస్తుతానికైతే మాకు చూడండి ఇంతే దొరికాయి అనమాట. కూరకి సరిపోద్ది. ఇప్పుడైతే మనకి ఇన్నేటే దొరికాయి కాబట్టి ఇది తీసుకెళ్ళి ఫ్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు వండిన తర్వాత. ఇప్పుడైతే ఇది కొంచెం చూస్తున్నారా,
ఇవైతే ముందుగా తెంపుకుందాం అనమాట. దాని తర్వాత కోసి కడిగేసిన తర్వాత వంట కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. మనకి కాయలంటే చాలా చేదుగా ఉంటాయి. ఇది మనం కొన్ని తింటాం కదా, దానికన్నా కొద్దిగా తక్కువే ఉంటుందిలే. అది చాలా చేదుగా ఉంటుంది, దానికన్నా కొద్దిగా ఇది తక్కువే ఉంటుంది చేదు. ఇప్పుడైతే ఇది మంచినీటిలో కడుగుదామండి. ఇది మొత్తం క్లీనింగ్గా కడిగిన తర్వాత కోసిద్దాం అనమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటి కోసుకుందామండి. కొద్దిగా దగ్గరికి ఈ మధ్య నుంచి ఇలా కొయ్యాలన్నమాట. చూస్తున్నారా, ఈ మధ్య నుంచి నిలువుగా ఇలా కొయ్యాలి. కోసిన తర్వాత ఈ గింజలు ఉంటాయి, గింజలు మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఈ గింజలతో మనకు పని లేదు కదా, ఈ తొక్కాయ తింటాం కాబట్టి ఈ గింజలు తీసేయాలి అనమాట. లేతగున్న గింజలు అయితే పర్లేదు, ఇది ముదిరిపోయాయి కాబట్టి గింజలు అయితే తీసేయాలి మనం. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి మనం. ఇలా నిలువుగా కోసుకున్న పర్లేదు, ఇలా చిన్న చిన్న పీసులుగా కోసుకున్న పర్లేదు. అది మనం నచ్చినట్టు కోసుకోవచ్చు. గాయస్, ఇప్పుడు మేము కోసుకుంది అయితే ఇదిగోండి చూడండి, ఇంత అయితే అయిందనమాట. ఇది ఇప్పుడు మన గిరిజన స్టైల్లో ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో చిన్న నూనె వేసేద్దాం అనమాట. ఇంత నూనె సరిపోద్ది. కొద్దిగా ఎండిపోయిన కరివేపాకులు, దాని తర్వాత ఒక ఉల్లిపాయ కోసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 మిరపకాయలు ఎండిపోయినవి వేసుకుందాం మనం. బాగా ఉల్లిపాయలు ఉడకాలి కదా, అందుకనేసి అన్నమాట. ఈ విధంగా బాగా కలిపితే ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఈ కాకరకాయ అయితే వేసుకుందాం తర్వాత. గాయస్, ఇప్పుడైతే ఈ కాకరకాయలు వేసుకుందాము. ఈ విధంగా బాగా ఈ కాకరకాయలు ఉడికిన తర్వాత అప్పుడైతే టమాటా వేసుకుందామండి. గాయస్, ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు, దాని తర్వాత వచ్చి పసుపు, కారం వేసుకుందాము. ఇప్పుడైతే బాగా కలపాలి. గాయస్, ఇప్పుడైతే కూర అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, దింపేద్దాం. ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది. ఇదిగోండి, కూర అయితే ఈ విధంగా అయింది. మన వాళ్ళంతా ఏదో పని ఉందనేసి బయటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని ఇప్పుడు టేస్ట్ చేసి చూడాలన్నమాట ఏ విధంగా ఉందో. కూర అయితే మంచి టేస్ట్గానే ఉంది, కాకపోతే ఈ కాకరకాయలు కొద్దిగా చేదుగున్నాయి అంతే. గాయస్, చూసారు కదా, ఈ విధంగా అయితే మా ఏజెన్సీలో వండి తింటారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దేము బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.